హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్ళిన ఏ జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగుతాయి తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు నాగర్ కర్నూలు, గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ భాగాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్ భాగాల్లో మోస్తరు వర్షాలు, అమీర్పేట్, పంజాగుట్ట, మణికొండ, అదేవిధంగా ఖైరతాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ తెలంగాణ భాగాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మాత్రం తీర భాగాల్లో ఇప్పటికే కుండపోత వర్షపాతం నమోదవుతుంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది ఇవాళ రేపు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తీర ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలోని కర్నూలు, చిత్తూరులో భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ.